ఒక్క రోజులో కుబేరుడైపోవడం, రాత్రికి రాత్రి పోరాటయోధుడిగా మారిపోవడం, 5-6 గంటల్లో అద్భుత శక్తుల్ని సంపాదించడం, కొన్ని క్షణాల్లో అనుకున్నది సాధించడం, ఇవన్నీ కథల్లో వినడానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలో ఇవి కష్టసాధ్యమైనవి. దాసరి వినోద్ కుమార్ జీవితంలో ఇటువంటి సంచలనాత్మక సంఘటనలు, సూపర్ మ్యాన్ తరహా విన్యాసాలు కనిపించవు. కొద్దిగా క్రమక్రమంగా బలంగా స్థిరంగా నిరంతరంగా పైకెదిగిన వినూత్న వ్యక్తిత్వం కళ్ళకి కడుతుంది. చదువు, ఉద్యోగం, వ్యాపార నిర్ణయం ఏ దిశగా అడుగేసినా సరే వారెవ్వా అనిపించడమే విక్టరీ వినోద్ తత్వం అని అర్థమవుతుంది. మై ప్రైమరీ ఇంట్రెస్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంట్రెస్ట్ ఉండేది. నేను టిమ్కెన్ కంపెనీని జాయిన్ అయ్యాను క్యాంటన్, ఒహాయోలో. 96 దాకా అక్కడ పనిచేసి 96 to 2000 జంషేద్పూర్కి వచ్చాము. 2000 to 2002 మళ్ళీ అమెరికాకి వాళ్ళు తీసుకెళ్లారు కంపెనీలో ఒక చాలా పెద్ద బిజినెస్ యూనిట్ని రన్ చేయడానికి. 2002లో ఫ్యామిలీతో పాటు ఇండియాకి మూవ్ అయిపోదామని డిసైడ్ అయ్యి అంతా ప్యాక్ చేసుకుని 2002 నుంచి పూనాకు వచ్చాము. అక్కడ ఐ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ కమిన్స్ ఇండియా లిమిటెడ్ పూనాలో. 2005లో కమిన్స్ వాళ్ళు కూడా ఓకే చాలా బాగా చేసావు, ఇప్పుడు అమెరికాకి వెళ్దాం అన్నారు. సో ఇలా అయితే వీళ్ళు ఎవ్రీ టైం ప్రెషర్ పెడతారు అమెరికాకి వెళ్తారని ఇండియన్ కంపెనీ జాయిన్ అవ్వాలి అనుకుని అశోక్ లేలాండ్ చిన్నప్పటి నుంచి మా తాతగారి ఇల్లు ఎనికేపాడులో ఉన్నప్పుడు చెన్నై నుంచి ఇక్కడి నుంచి ట్రక్లు వెళ్తూ ఉండే హైవే పక్కన అవి చూస్తూ ఉండేవాళ్ళం. హూ నోస్ 40-50 ఇయర్స్ తర్వాత 40-45 ఇయర్స్ తర్వాత అదే కంపెనీలో పనిచేస్తామని ఇప్పుడు అనుకోలేదు. బట్ అశోక్ లేలాండ్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఆపర్చునిటీ వచ్చింది. సో 2005లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. 3 years later I became the whole-time director in 2008 and then 2011 I became the managing director. So since then I am the managing director of Ashok Leyland. అయితే అప్పట్లో అశోక్ లేలాండ్ కంపెనీ వివిధ రంగాల్లో వివిధ దేశాల్లో విభిన్నమైన టెక్నాలజీ మీద చాలా అప్పు చేసి పెట్టుబడి పెట్టింది. అప్పులు 7,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఇంకో పక్క ఐషర్లతో పాటు మహీంద్రా, భారత్ బెంజ్, వోల్వో వంటి అంతర్జాతీయ సంస్థలు పోటీకి వచ్చి చేరాయి. వీటన్నింటితో అశోక్ లేలాండ్ పోటీ పడలేని స్థితి. అదే సమయంలో మార్కెట్ పరిస్థితి మరింత క్షీణించి రెసెషన్ వచ్చింది. షేరు విలువ బాగా పడిపోయింది. కంపెనీ అమ్మకాలు 10,000 కోట్ల రూపాయలు. లాభాలు, మార్కెట్ వాటాల సంగతి రోజువారీ ఉత్పత్తి కొనసాగడం కష్టంగా మారింది. ప్రతిరోజు కనీసం ₹1 కోటి వడ్డీగా చెల్లించాల్సిన దుస్థితి. 2013 అలాంటి గడ్డు పరిస్థితుల్లో అశోక్ లేలాండ్ సంస్థను నడిపించే బాధ్యతను పూర్తి స్థాయిలో వినోద్కు అప్పగించారు. వినోద్ సమస్యల్ని చర్చిస్తూ కూర్చుండిపోలేదు. పరిష్కారాలు వెతుకుతూ పరుగులు తీశాడు. అప్పులు తీర్చాలి, కొత్త ఉత్పత్తులు తేవాలి, మార్కెట్ పరిధిని విస్తరించాలి, అమ్మకాలను పెంచాలి. ఇదొక సవాల్గా స్వీకరించాడు. సరిగ్గా ఆ సమయంలోనే మీ ముందున్నవి ప్రపంచ స్థాయి సంస్థలు. వాళ్ల దగ్గర చాలా డబ్బుంది. వరల్డ్ క్లాస్ వెహికల్స్, డిజైన్స్ ఉన్నాయి. సాంకేతికంగా ఎంతో ముందున్నారు. మీదేమో దక్షిణ భారతావనికే పరిమితమైన సంస్థ. ఎలా వాటిని ఎదుర్కొంటారు అన్న ప్రశ్న విలేకరుల నుంచి ఎదురైంది. నా సిబ్బందే నా బలం, నా బలగం. సవాళ్లను ఎదుర్కోవడానికి వాళ్లు సరిపోతారు అని తడుముకోకుండా బదులిచ్చాడు వినోద్. మనం ఇక్కడ అశోక్ లేలాండ్ ఎన్నోర్ ప్లాంట్కి వచ్చాము. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఇట్ స్టార్టెడ్ ఆల్ ఇన్ సమ్ 1948. 5 years ago మా పరిస్థితి బాగాలేదు. టుడే వీఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంపెనీస్. లాస్ట్ 2-3 years నుంచి షేర్ ప్రైస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశోక్ లేలాండ్ ఈజ్ నాట్ ఓన్లీ ద బెస్ట్ పర్ఫార్మింగ్ ఆటోమొబైల్ కంపెనీ ఇన్ ఇండియా, వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీ, ఆటోమొబైల్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఆయన కేవలం మాటల మనిషి కాదు. సమస్య ఎదురైతే దానంతు చూసే వరకు ఊరుకోని లీడర్. ఇంజనీర్లను పిలిచాడు, సిబ్బందితో సమావేశమయ్యాడు. తనకెదురైన ప్రశ్నని, తానిచ్చిన జవాబుని వారికి చెప్పాడు. విదేశీ కంపెనీలు మనకంటే ముందున్నాయట. వాళ్ల అంతర్జాతీయ టెక్నాలజీ మనం అందుకునేటప్పటికీ 3-4 ఏళ్లు పడుతుందట. మరి వింటూ ఊరుకుందామా, వాళ్ళకి మనమేంటో చేసి చూపిద్దామా అని సూటిగా ప్రశ్నించాడు. కంగుమన్నది ఆయన కంఠం. మరు నిమిషంలో అక్కడంతా నిశ్శబ్దం. ఆవేశంతో ఎర్రబడ్డాయి ముఖాలు, బిగిశాయి పిడికిళ్ళు. అందరి చూపు ఎండి వైపు. అది చూసిన వినోద్, దట్స్ గుడ్, మై టీమ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అంటూ ముందుకు నడిచాడు. విదేశాల్లో ఎక్కడెక్కడో ఏవేవో పెట్టుబడులు.
వాటిల్లో ఏ మేరకు తగ్గించుకోవచ్చో మదింపు చేయడం మొదలుపెట్టాడు. నిరుపయోగంగా ఉన్న సంస్థలని, డివిజన్లని, స్థలాలని వదిలించుకున్నాడు. నిర్వహణ వ్యయం తగ్గింది. 600 కోట్లు చేతికందాయి. ఓ పక్క రుణ ఊబి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూనే ప్రతి ఒక్కరిలో ఈ సంస్థ మీది అనే భావనను కలిగించాడు. సంస్థకు ఉపయోగపడే ఆలోచనని నేరుగా తనకు చెప్పగలిగే స్వేచ్ఛనందించాడు. కొత్త ఉత్పత్తుల్ని తీసుకొచ్చేందుకు ఇంజనీరింగ్ విభాగాన్ని పటిష్టం చేశాడు. లాస్ట్ 5-7 ఇయర్స్లో అశోక్ లేలాండ్ ఈ కమర్షియల్ వెహికల్ ఇండస్ట్రీలో సుమారు ఎప్పుడైతే ఇద్దరు ఉండేవారో, మేము టాటా మోటార్స్, ఇప్పుడు కనీసం ఒక 10 మంది వచ్చేసారు. అందరు మల్టీనేషనల్ కంపెనీస్ అందరూ వచ్చారు. బట్ వాళ్ళు చాలామంది అనుకున్నారు అశోక్ లేలాండ్ పడిపోతుంది ఈ దెబ్బకి, ఇంతమంది ఫారెన్ వస్తున్నారు, వాళ్ళ దగ్గర కొత్త టెక్నాలజీ ఉంది, కొత్త మషీన్స్ ఉన్నాయి. అందరూ నన్ను అడిగేవారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, మషీన్స్ ఉన్నాయి, కొత్త ప్లాంట్ ఉంది, మీ దగ్గర ఏముంది అంటే, అందుకే నేను ఈ ప్లాంట్కి రావటం ఇష్టం. ఈ ప్లాంట్లో ఉండే పీపుల్, మా దగ్గర ఉన్నది పీపుల్. అశోక్ లేలాండ్ ఎంప్లాయీస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళకి ఆ కంపెనీలో ఉన్న ప్రైడ్ నేను ఇంకా ఏ కంపెనీలో ఎప్పుడు చూడలేదు. యువ ఇంజనీర్లను వెన్నుతడుతూ సీనియర్ల అనుభవాన్ని వాళ్లకు అందేలా చూశాడు. వాహనాల డిజైన్, నాణ్యత, పనితీరుకి సంబంధించి వినోద్కి స్పష్టమైన అవగాహన ఉంది. కేవలం ప్రచారం కోసం కొత్త ప్రాడక్ట్లని మనం తీసుకురావద్దు. వినియోగదారుల అవసరాలే మనకు ప్రాతిపదిక. ఇరిగేషన్ ప్రాజెక్టులు, బొగ్గు గనులు, క్వారీల్లో రకరకాల పనులు ఉంటాయి. అక్కడ అవసరాలను తెలుసుకుని వాహనాల్ని తయారు చేయాలని R&D విభాగానికి సూచించాడు. టిప్పర్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు ఏవి రూపొందించినా మైలేజ్ బాగా రావాలి, టైర్లు ఎక్కువ కాలం మన్నాలి, గతుకుల దారిలోనూ పయనం ధీమాగా సాగాలి, డ్రైవర్ సంతోషంగా ఉండాలి. అప్పుడే మన ఉత్పత్తులు ఓ బ్రాండ్గా నిలబడతాయి. అవే సంస్థను చిరకాలం నిలబెడతాయని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశాడు. ఆప్కీ జీత్ హమారీ జీత్ అన్న నినాదాన్ని సృష్టించాడు. వినియోగదారుల విజయంలోనే సంస్థ విజయం ఉంది అన్న వాస్తవాన్ని ప్రతి ఉద్యోగి మనస్సుకి హత్తుకునేలా చెప్పాడు. ఫలితాలు అనూహ్యం. క్లిష్టమైన మైనింగ్ కార్యకలాపాల్ని సులువుగా చేయగలిగేలా కెప్టెన్ పేరుతో టిప్పర్లు రూపొందాయి. ఎటువంటి ప్రమాదాలకు గురికాని విధంగా దృఢమైన సన్షైన్ వెలుగు చూసింది. ఇది మన దేశంలోని అత్యంత భద్రత కలిగిన స్కూల్ బస్సుగా గుర్తింపు పొందింది. ఇండియాలో సేఫెస్ట్ స్కూల్ బస్ అన్నమాట అది. ఫర్ ద ఫస్ట్ టైం ఒక స్కూల్ బస్ ఇట్లా పడిపోయినా కూడా తలకి దెబ్బ తగలకుండా ఉండేటట్టుగా దట్ ఈస్ ద స్ట్రక్చర్ హెస్ బీన్ డిజైన్ లైక్ దట్. ద ఫస్ట్ టైం దానికి ఫ్రంటల్ క్రాష్ ప్రొటెక్షన్, ఫ్రంట్ నుంచి కూడా ఏదైనా క్రాష్ వస్తే ఇట్ ఈస్ ది ఓన్లీ బస్ ఇన్ ద కంట్రీ దట్ గివ్స్ దిస్ ఫ్రంటల్ క్రాష్ ప్రొటెక్షన్. సో మేము వెళ్ళి ఈ బస్సు నార్మల్గా ట్రాన్స్పోర్టర్స్కి వీళ్ళకి అమ్మట్లేదు, ఇంత వాల్యూ వస్తుంది, ఇంత మైలేజ్ వస్తుంది, అట్లా కాదు. డైరెక్ట్గా వెళ్ళి పేరెంట్స్కి, స్కూల్ ప్రిన్సిపల్స్కి చూపిస్తున్నాం. లుక్ ఎట్ ద సేఫ్టీ, ఇంక్లూడింగ్ ద సీట్స్ అనమాట. పిల్లలు కూర్చునే సీట్స్ కూడా కలర్ఫుల్ సీట్స్ పెట్టి 99% జర్మ్ ఫ్రీ చేసి యాంటీ బ్యాక్టీరియా కోటింగ్ ఇచ్చి దానికి అట్లా తయారు చేసామన్నమాట. సో ఇట్ ఈస్ ది హైలైట్ ఆఫ్ దట్ బస్. కాస్ట్ ఇస్ ద సేమ్, బట్ ఇట్ ఈస్ మచ్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కాంపిటీషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ద వెహికల్. పోలీస్ శాఖ బుల్లెట్ ప్రూఫ్ ఆర్మీకి మందు పాత్రలను తట్టుకునే ట్రక్కులు అందాయి. వినోద్ హయాంలో చోటు చేసుకున్న ఆవిష్కరణల్లో ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ సర్క్యూట్, 40 మంది విద్యార్థులు కూర్చోగలిగే ఏపీ స్కూల్ బస్ ఆయిశ్చర్ వంటివి ముఖ్యమైనవి. ఒకరు మన వద్ద వాహనం కొన్నారు అంటే మన కుటుంబంలో సభ్యుడైనట్టే. నిరంతరం వాళ్లకి సర్వీసును అందించడం మన బాధ్యత అంటాడు వినోద్. దీనికి అనుగుణంగానే వ్యవస్థను సిద్ధం చేశాడు. అన్ని ప్రధాన రహదారులపై 50 కిలోమీటర్లకి ఒక సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేశాడు. బండి పాడైందని సర్వీస్ సెంటర్కి తెలిపిన 4 గంటల్లోగా అక్కడికి చేరుకుని 48 గంటల్లోగా దాన్ని బాగు చేస్తాము అని కస్టమర్లకు హామీనిచ్చాడు. అలా కాని పక్షంలో 1000 రూపాయలు పెనాల్టీగా చెల్లిస్తామని చెప్పాడు. ఈ ప్రకటన, అలా చెప్పడంలో ఆత్మవిశ్వాసం అశోక్ లేలాండ్కే సొంతం. ఇది వినియోగదారుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థపై వారి నమ్మకాన్ని 4 గింతలు పెంచింది. దీంతో అమ్మకాలు పెరిగాయి. సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోనీని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం, ఉత్తర భారతంలో దుబాయ్లో ప్లాంట్లను ఏర్పాటు చేయడం, BS4 ప్రమాణాలకు తగిన సాంకేతిక మార్పుల్ని అభివృద్ధి పరచడం వంటి వినోద్ నిర్ణయాలు వండర్ఫుల్ అనిపించుకున్నాయి. 4 ఏళ్ల క్రితం అశోక్ లేలాండ్ ఓ సమస్యల వలయం, అప్పుల కుప్ప,
అలాంటి పరిస్థితుల మధ్య అంతర్జాతీయ సంస్థల పోటీ మధ్య అశోక్ లేలాండ్ని అందరంత ఎత్తుకు తీసుకెళ్లాడు వినోద్. ఇప్పుడది సంచలనాల నిలయం. ఆటోమొబైల్ రంగంలో సంథింగ్ స్పెషల్, లాభాలకు కెరాఫెడ్రస్. టిప్పర్ పరిశ్రమ ఏటా 30% వృద్ధి సాధిస్తుంటే అశోక్ లేలాండ్ 50%తో దూసుకుపోతోంది. ఉత్పత్తి అమ్మకాలు 20,000 కోట్ల రూపాయలు. 11 రూపాయల షేర్ ధర ఇప్పుడు 90 రూపాయలు దాటేసింది. కంపెనీ విలువ 25,000 కోట్ల రూపాయల పైమాటే. మార్కెట్ వాటా 23 నుంచి 33% పెరిగింది. ఒకప్పుడు దక్షిణ భారతానికే పరిమితమైన కంపెనీగా చిన్నచూపు. ఇప్పుడు సంస్థ డీలర్లలో అత్యధికులు ఉత్తర భారతానికి చెందినవారే. సర్వీస్ సెంటర్ల సంఖ్య 272 నుంచి 2,700కి చేరుకుంది. అందులో సింహభాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. బీహార్లో కూడా 40% మార్కెట్ని అశోక్ లేలాండ్ సంపాదించుకోగలిగింది. వినోద్ సృష్టించిన మరో ఆణిముత్యం పంత్నగర్ ప్లాంట్. ప్రతిష్టాత్మక డెమింగ్ బహుమతిని అందుకుని ప్రపంచంలో దాన్నందుకున్న మొట్టమొదటి ట్రక్ మరియు బస్ కంపెనీగా రికార్డు సృష్టించింది ఇది. అశోక్ లేలాండ్లో మేము కస్టమర్స్కి టాప్ క్వాలిటీ ఇవ్వాలి అని ఎప్పుడు ఆలోచిస్తాము. కానీ దానికి మెజర్మెంట్ ఏంటి? మంచి క్వాలిటీ కస్టమర్కి వస్తేనే మంచి కస్టమర్ మాకు బిజినెస్ ఇస్తారు. ఒక విధంగా చూస్తే మా మార్కెట్ షేర్ పెరుగుతూనే ఉంది. కానీ వరల్డ్లో బెస్ట్ క్వాలిటీ ఏంటని ఆలోచించాం. అప్పుడు డెమింగ్ అవార్డ్ అని ఉంది, జపాన్ క్వాలిటీ మెడల్ అంటారు దాన్ని. ఆ డెమింగ్ ప్రైజ్ కమిటీని వెళ్ళి కలిసాము. ఎట్లా వస్తుంది అవార్డు అంటే దే సెడ్ మేము ఇతనే అవార్డు ఇవ్వము, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. అంత కంపెనీ అంతా దాన్ని ఫాలో అవుతే అప్పుడు కానీ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చూపించాలి, కమ్యూనిటీ డెవలప్మెంట్ చూపించాలి. అవన్నీ ఉంటేనే అప్పుడు డెమింగ్ ప్రైజ్ వస్తుంది అని చెప్పారు. సో మేము వీఆర్ వెరీ ప్రౌడ్. మా పంత్నగర్ ప్లాంట్ became the first truck and bus plant in the world to win the Deming Prize. Now slowly అన్ని ప్లాంట్స్కి అప్లై చేస్తున్నాం. within the next 5 years every plant, every part of the company we will make it. ప్రస్తుతం అశోక్ లేలాండ్ అంతర్జాతీయంగానూ శరవేగంగా విస్తరిస్తోంది. దుబాయ్ ప్లాంట్ ప్రారంభించినప్పుడు అక్కడ రోజుకి 2 బస్సులు తయారయ్యేవి. ఇప్పుడు నిత్యం 16 దాకా రూపొందుతున్నాయి. గల్ఫ్లో ఆయిశ్చర్ అమ్మకాలు అదరహో అనిపిస్తున్నాయి. దివాలా సంస్థను దగదగా మెరిసిపోయేలా చేసిన దాసరి వినోద్ కృషికి తగిన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత సివి మ్యాగజైన్ సంస్థ వరుసగా 2 ఏళ్ల పాటు కమర్షియల్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అశోక్ లేలాండ్కి, సివి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని వినోద్కు అందించింది. 2015 SIAM సియామ్ ఆయనను తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. 2016 CEO మ్యాగజైన్ CEO ఆఫ్ ద ఇయర్గా ఆయన్ని సత్కరించింది. విజయమంటే లాభాలను ఆర్జించడం, కోట్లు సంపాదించడం, మార్కెట్ వాటా పెంచుకోవడం, పెద్ద పెద్ద పదవులు పొందడం అంతేనా? ఖచ్చితంగా కాదు. సూర్యుడిలా దారి చూపగలగడం, చైతన్యం రగిలించగలగడం, చంద్రుడిలా వెన్నెల కురిపించగలగడం, చుట్టూ ఉన్న వారికి సాంత్వన చేకూర్చగలగడం, అందరితో కలిసి సంతోషాన్ని పంచుకోగలగడం, అదొక ఉత్సవంలా సెలబ్రేట్ చేసుకోగలగడం, 100 పరుగులు పూర్తయ్యాక కూడా వికెట్ పారేసుకొని బ్యాట్స్మెన్లా ఇన్నింగ్స్ కొనసాగించగలగడం చెయ్యాలి. దాసరి వినోద్ కుమార్ అదే చేశాడు. My philosophy is that business should not be done purely for economic and financial reasons. I think if you do business with a larger context that I will let the other person win, then automatically the business will win. అది చేసుకుంటే ఎవరైనా బిజినెస్ చేయాలంటే అవతలాళ్ళ గెలవాలి. అది ఆ ఆలోచనతో ఉంటే వాళ్ళ గెలుపులో మన గెలుపు ఉంటుంది అనుకుంటే అప్పుడు బిజినెస్లో డబ్బులు ఆటోమేటిక్గా సంపాదించుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఇది కాదు, ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేయమని కాదు. బట్ మన మైండ్ ఎట్లా ఉండాలి ఎప్పుడు బిజినెస్ చేయాలంటే అవతలాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ గెలుపులోనే మన గెలుపు ఉంది అని ఆలోచించుకుంటే డెఫినెట్గా ఏ బిజినెస్ అయినా సక్సీడ్ అవుతుంది. ఓ సంస్థని నిలబెట్టాడు. 1000 మంది ఉద్యోగులకు ఉద్యోగ భాగ్యాన్ని అందించాడు. వారి బంగారు భవిష్యత్తుకు భరోసానిచ్చాడు. ఇన్ని విజయాలు సాధించారు కదా, మీకు అత్యంత సంతృప్తి కలిగించిన విషయం ఏమిటి అని అడిగినప్పుడు, అశోక్ లేలాండ్ అప్పుల్లో ఉన్నప్పుడు, లాభాలే లేనప్పుడు, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. చాలా బాధపడ్డాను, నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ
ఏ రోజు వాళ్లకి జీతాలివ్వడంలో ఆలస్యం కానివ్వలేదు అని చెబుతారు. నా విజయాల్లో సిబ్బందికి ఎంత భాగస్వామ్యం ఉందో నాకు సహకరించిన నా భార్య, అత్తగారు, మావయ్యలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అంటారు. మరో 3 ఏళ్లలో అంటే 2020లో మీ ప్రణాళికలేమిటి అనంటే అశోక్ లేలాండ్ అమ్మకాల్ని రెట్టింపు చేయాలి, అంతర్జాతీయంగా ఉన్నత స్థితికి దీన్ని చేర్చాలి, ప్రతి 3 నెలలకి ఓ కొత్త ఉత్పత్తిని తీసుకురావాలి, మార్కెట్ వాటాను పెంచుకోవాలి, విజయవాడలో, హైదరాబాదులో కొత్త ప్లాంటును ఏర్పరచాలి అంటూ అనర్గళంగా మనసులో ఉన్న తన లక్ష్యాల్ని మన ముందుంచుతాడు. ఐటీ ఇండస్ట్రీలో ఒక జాబ్కి ఒక జాబ్ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఒక జాబ్ ప్లాంట్లో ఉంటే 8 జాబ్స్ బయట వస్తాయి. ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలంటే, ఏ కంట్రీకైనా ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలంటే, మీరు చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి, ఆటో ఇండస్ట్రీ హెస్ డన్ దాట్. సో నాకు ఆటో ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మన దేశంలో, ఆంధ్రాలో, తెలంగాణలో వీఆర్ బిల్డింగ్ అ ప్లాంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. హోప్ఫుల్లీ ఇన్ ద నెక్స్ట్ 12 to 18 months 2 చోట్ల ప్లాంట్ వస్తుంది. అండ్ ఇట్ విల్ బీ ఏ ప్లాంట్ యాజ్ బిగ్ యాజ్ దిస్ అండ్ యాజ్ గుడ్ యాజ్ దిస్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వినోద్ భారీ పరిశ్రమల పంట సాగు చేసేవాడయ్యాడు. తెలుగు కుర్రాడిగా వినోద్ కుమార్ తన తెలివితేటలకు పాదరస గుణాన్ని అద్దాడు. కాన్పూర్ కాలేజీ క్యాంపస్ నుంచి కెంటకీ ల్యూయల్ యూనివర్సిటీ క్యాంపస్ వరకు చదువులు చదివి డిగ్రీల దొంతరను పెంచుకున్నాడు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఐ థింక్ ఇండియాలో చూస్తే ఎస్పెషలీ ఈ ఇండియాలో మేము పెరిగినప్పుడు ఆపర్చునిటీస్ తక్కువగా ఉండేవి. పెరిగినప్పుడల్లా ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా అనే దోస్ ఆర్ ది ఓన్లీ 2 ఆప్షన్స్. ఇప్పుడు ఇండియాలో ద వే గ్రోత్ ఈజ్ హ్యాపెనింగ్, జీడిపి ఎట్లా పెరుగుతుంది, సెకండ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇంకో 10-20 years చూసుకుంటే ది ఆపర్చునిటీస్ విల్ బి హ్యూజ్. సో ఇవాళ రోజుల్లో పిల్లలు చూస్తూ ఉంటే దే డోంట్ వాంట్ ఓన్లీ ఎకనామిక్గా చూసుకోకుండా దే ఆల్సో లుక్ ఫర్ హోలిస్టిక్గా, కొంచెం ఎన్వైరన్మెంట్కి ఇంప్రూవ్ ఎట్లా చేద్దామా, లేదా సోషల్ ఇంపాక్ట్ ఏమన్నా ఉండాలా, డబ్బులు సంపాదించుకోవాలి కానీ ఇంకోళ్ళకి హెల్ప్ కూడా చేయాలి, ఎకానమీని హెల్ప్ చేయాలి, లేదా ఎన్వైరన్మెంట్ని హెల్ప్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఆయన తమ కుటుంబానికి అంతకు మించి దేశానికి అవసరం అనిపించిన చదువులు చదివారు. నష్టాల్లో నలిగి కునారిల్లుతోన్న పారిశ్రామిక సంస్థల నడవడిని జడిజడిగా మార్చాడు. తమ అద్భుత ప్రతిభా విశేషాలతో, నాయకత్వ లక్షణాలతో లాస్ అగాధాల్ని చూపుతోన్న కంపెనీ గ్రాఫ్ సూచీల్ని ప్రాఫిట్ గగనాంతరిక్షాలకు దూసుకెళ్లే రాకెట్లా మార్చాడు. నా డ్రీమ్ ఇండియా కోసం ఏంటంటే, ఇండియాలో డబ్బులు లేవు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది లేదు, కానీ ఇంటలెక్చువల్ క్యాపిటల్ చాలా ఉంది. మనాళ్ళు దేర్ ఆర్ ఇమోషనల్ పీపుల్. ఫోకస్, ఒక టార్గెట్ మీద ఫోకస్ చేసి టెక్నాలజీ వాడి దాన్ని పైకి తీసుకురావాలంటే దర్ ఇస్ నథింగ్ బెటర్ దెన్ ఇండియా. సో సాఫ్ట్వేరే కాకుండా హౌ డు వీ అప్లై ఈ డిజిటల్ అనేది ఎవ్రీథింగ్లోగా వస్తుంది. ట్రక్కి, బస్కి, అన్నిటికీ ఇప్పుడు ఈ డిజిటల్ వస్తుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వస్తుంది. దిస్ విల్ బీ నెక్స్ట్ 20-30 years ద ఫ్యూచర్ ఇస్ ఇన్ ఇండియా. అశోక్ లేలాండ్ కంపెనీని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. విజ్ఞాన సముపార్జనలో విరామమెరుగని, విశ్రమించని విద్యార్థి వినోద్ జాతీయ పారిశ్రామిక మేధావి, భావితరాలకు మార్గదర్శి.